వాసులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డోంట్ స్కూల్ ఆధ్వర్యంలో అన్ని పండగలు సంవత్సరం వారీగా ప్రతి ఒక్క పండగ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ సంవత్సరంలో లాస్ట్ పండగ అనేది క్రిస్మస్ పండగ వచ్చింది. మొన్నటి వరకు అన్ని పండగలు చాలా హుషారుగా చేసిన పిల్లలతోనే ఈసారి కూడా చాలా ఘనంగా క్రిస్మస్ పండుగ జరపడం అయింది. ఈ ప్రోగ్రాం భాగంగా ఒక పపట్ షో అరేంజ్ చేసి క్రిస్మస్ మెసేజ్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగా పిల్లలకి కేకులు కట్ చేసుకొని అందరితో పంచుకొని దీన్ని సంతోషం అనేది అందరితో పంచుకున్నాము. క్రిస్మస్ పండుగ అంటే చాలామందికి దాని గురించి అంత అవగాహన ఉందో లేదో అనేది కూడా ఈ రోజులలో చాలా అవసరం దాని గురించి చెప్పడం అనేది నేను కోరుకుంటున్నాను. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో జననించి ఒక మనిషిగా జీవించి తన మరణం భరించి 3వ రోజు లేచి దేవలోకంలో వెళ్ళిపోయిందనేది ఒక విశ్వాసము. ఆ యొక్క క్రిస్టియన్స్ దాని గురించి నమ్ముకుంటున్నారు, దాని గురించి ప్రార్థన చేస్తారు. ఇప్పుడు యేసు ప్రభు పుట్టిన రోజు చాలా సంతోషంగా జరుపుకున్నాము. చాలా సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ జరగడం జరిగింది. దీనిలో మీరు స్టార్ చూస్తాము. నా వెనకాల ఏమో పశువుల పాక అనేది ఉంటుంది. దీనికి అన్నిటికీ ఒక స్టోరీలు ఉంటుంది. పశువుల పాకలోనే పుట్టిన దేవుడు అంటే చాలా సింప్లిసిటీ అనేది తన లైఫ్లోకి తీసుకొచ్చి జీవితంలో ఎంత లలితంగా మనం ఉండాలి, ఎంత కిందికి మనం రావాలి, ఎంత గొప్పవారైనా ఎంత సింపుల్గా ఉండాలనేది సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారు. ఒక ప్రేమ అనేది చెప్తున్నారు. అందరితో ప్రేమతో కలిసి ఉండాలి, మెలిసి ఉండాలని చెప్తున్నారు. ఈ స్టార్ మీరు చూస్తున్నారు అంటే క్రిస్టియన్స్ స్టార్ వేసేటప్పుడు ఇదేంది వీళ్ళు ఇట్లా స్టార్ వేస్తున్నారు అనేది చాలామందికి ఒక సందేహం అనేది ఉంటుంది. స్టార్ అనేది ముగ్గురు రాజులు, కాస్పర్, బెల్తాసర్, ఇంకొక రాజు, ముగ్గురు రాజులు యేసు ప్రభు పుట్టినది గురించి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే మామూలుగా అప్పుడు మనకు ఈ రోజున ఉన్నట్టు ఫోన్ కానీ మెసెంజర్లో పంపించుకొని చెప్పేది లేదు. వాళ్ళు సౌరయూథంలో జస్ట్ స్టడీస్ చేస్తుండే ఒక స్పెషల్ టైప్ స్టార్ వాళ్ళకు అవపడుతుంది. ఆ స్టార్ చూసుకొని సంథింగ్ ఈజ్ హ్యాపెండ్, ఈ ప్రపంచానికి ఏదో ఒక మార్పు జరుగుతుంది, ఏదో ఒకటి వస్తుంది అనేది వాళ్ళకి తెలుసుకొని అది గురించి చదువు చేస్తే వాళ్ళు నేర్చుకుంటున్నారు, వాళ్ళు తెలుసుకుంటున్నారు ఇక్కడ దేవుడు జననించారనే విషయం. అదే అక్కడ ఎలా పోవాలంటే మనకు జీపీఎస్ ఉంటుంది. ఆ రోజు జీపీఎస్గా వర్తించి ఈ స్టారు అందరికి ముందులా వెళ్ళి ఎక్కడ పశువుల పాకలో ఎక్కడ పుట్టి ఉన్న ఆ దేవుడు దగ్గర, ఆ యేసు ప్రభు దగ్గరికి వాళ్ళని తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. అది గుర్తించుకొని అందరము క్రిస్టియన్స్గా ఉన్న వాళ్ళు చాలామంది వాళ్ళ ఇంటి ముందల స్టార్ వేయిస్తున్నారు. అంటే ఉత్తగానే ఒక స్టార్ వేసుకొని దేవుడు వస్తున్నారు చేస్తున్నారనే కాకుండా మన జీవితంలో పుట్టాలి, మనం మంచి మనిషిగా మారాలి. మనకు ఉన్న ప్రేమ, యేసు ప్రభు చెప్పిన ప్రేమతో అందరూ చూస్తూ చేస్తూ మంచి మనుషులుగా మారి ముందుకు పోవాలి. అట్లాగా న్యూ ఇయర్ వస్తుంది. అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మంచి నిర్ణయాలు తీసుకోండి, మంచి మనిషిగా మారండి. అందరికి ఉపయోగపడే, సమాజానికి ఉపయోగపడే మంచి మనిషిగా మారడానికి ఈ క్రిస్మస్ మరియు ఈ నూతన సంవత్సరం ఉపయోగపడాలి అని కోరుతూ అందరికీ మళ్ళొకసారి హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.